హలో, ఈరోజు మనం కాకరకాయ పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. పచ్చడి అప్పటికప్పుడే తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీగా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తయారీ విధానం: ముందుగా ఒక కడాయిలో డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత చక్రంలాగా కోసుకున్న కాకరకాయ ముక్కల్ని వేసి బాగా వేయించుకోండి. కాకరకాయ ముక్కలు బాగా క్రిస్పీగా వేగాలి, అప్పటివరకు వేయించుకోవాలి. ఇలా కలర్ రావాలి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలో వేసుకోండి. ఇక ఇంకో గిన్నె స్టవ్ మీద పెట్టుకొని అందులో ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను ఆవాలు, ఒక స్పూను మెంతులు వేసుకుని దోరగా వేయించుకోండి. ఇప్పుడు దీన్ని మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు గిన్నెలో తాలింపు కోసం 5-6 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, 5-6 వెల్లుల్లిపాయలు వేసుకుని 2-3 ఎండుమిర్చి వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ఇందాక పొడి చేసుకున్న మెంతి, ఆవకోడిని ఇందులో కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని నూనె కొద్దిగా చల్లారాక మాత్రమే వేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. ఇంతకు ముందు మనం వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే కారంపొడి 2 లేదా 3 స్పూన్లు వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే ఇందులో నిమ్మరసం కూడా పిండుకోవచ్చు. నిమ్మరసం పిండితే మొక్క మెత్తబడుతుంది. లేదు, క్రిస్పీగానే ఉండాలి అనుకుంటే నిమ్మరసం పిండకుండా ఇలా కూడా తినొచ్చు. సర్వింగ్ సూచన: ఇది వేడి వేడి అన్నంలో ఎంతో రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మరచిపోకండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి.